మరి వందలాది వేలాది ఇసుకలారీలు కూడా మరి మన భద్రాచలం నియోజకవర్గం నుంచి బయలుదేరి వస్తూ ఉంటే మరి చెర్ల నుంచి వెంకటాపురం వాజేడు వరకు కూడా ప్రతి రహదారి ధ్వంసం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి కూడా కన్నాయగూడెం గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిటపాక మండలంలో ఉంది. కన్నాయగూడెం గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీద నిరసన వ్యక్తం చేసి మా రోడ్లు కాపాడాలి, మా పంట పొలాలు కాపాడాలి ఇబ్బందులు పడతా ఉంటే కనీసం స్పందించిన దాఖలా తెలంగాణ అధికారులు లేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని స్పందించాలి. ఈ ప్రాంతంలో ఉన్న సంపదని ఈ ప్రాంతంలో నుండి మరి ఈ యొక్క ఇసుక దోపిడీ తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాలు, ప్రజల యొక్క జీవితాలు బాగుచేయడంలో విఫలమవుతా ఉన్నారు. కాబట్టి తక్షణ ఇసుక దోపిడీ అరికట్టి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం యుద్ధ ప్రాతిపదిక రోడ్లు నిర్మాణం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. దాని గురించి అనేక సార్లు రెండు ప్రభుత్వాలకి కూడా భద్రాచలం నుంచి కన్నాయగూడెం వరకు ఆంధ్ర ప్రాంతం, కన్నాయగూడెం నుంచి వెంకటాపురం వరకు తెలంగాణ ప్రాంతం, ఈ రోడ్లు విస్తృతి తీసి ఎన్నోసార్లు మంత్రులకి, ఉన్నతాధికారులకి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అది తూతూ మంత్రంగానే గుంతల్లో మట్టి పోసి రిపేర్లు చేశామనే పేరుతో వందల లారీల ఇసుకని వెంకటాపురం, చెర్ల ప్రాంతాల నుంచి హైదరాబాద్ ప్రాంతానికి ఇసుకని తరలించుకుపోతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ రోడ్ల పరిస్థితి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మీదకు రానియటంతో మొదలైనటువంటి వివాదం ఇవాళ చిలికి గాలివానగా మారింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు, అట్లాగే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వెంకట్రావు గారు ఇద్దరు కూడా స్పందించట్లేదు. ప్రజలింత ఇప్పటికి సుమారు 15 గంటల నుంచి లారీలు ఆపి నిరసన తెలియజేస్తా ఉంటే ఒక ప్రభుత్వ అధికారి కానీ ఈ ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, తెలంగాణ ఎమ్మెల్యే కానీ ఆంధ్ర ఎమ్మెల్యే కానీ స్పందించకపోవడం విచారకరం. వారు ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఈ ప్రాంతంలో ఈ రోడ్ల దుస్థితిని గమనించి ఈ రోడ్లు మరమ్మతులు చేపట్టి వెంటనే ప్రజలకి సౌకర్యం కలిగేలాగా వారు చర్యలు తీసుకుంటారని చెప్పి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఐ పార్టీగా, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు అండగా నిలబడతాం. ఈ ప్రాంత ప్రజలకి ఏ కష్టం వచ్చినా మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఈ పంచాయతీలో గట్టిగా ఉండేది. కమ్యూనిస్టులుగా చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇవాళ ఈ నిరసనకి నాంది పలికారు. దానికి సంపూర్ణమైన మద్దతు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వీళ్ళకి అందిస్తా ఉన్నాం. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా మేము వీరి వెంట నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఈ రెండు ప్రభుత్వాలను కూడా తక్షణమే భద్రాచలం టు వెంకటాపురం వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలి. ఇసుక లారీలని రోడ్డు మరమ్మతులు అయ్యే వరకు ఇసుక లారీలను ఆపాలని చెప్పి వారి యొక్క నినాదానికి మేము సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కన్నాయగూడెం గ్రామ పంచాయతీ ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా అఖిలపక్షం మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క ఇసుక లారీలు ఏవైతే చర్ల ప్రాంతం నుంచి నిరంతరంగా పరిమితికి మించి ఈ తిరగడం వల్ల రోడ్లు ధ్వంసమైనటువంటి కారణంగా వంతెన వచ్చి 12 గంటల పైన ఈ యొక్క ఇసుక లారీలను ప్రతిఘటించి మరి తమ యొక్క నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతా ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వాలు రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలి, రోడ్డు భద్రతా వారోత్సవాలు చేస్తానంటారు. ఇవాళ ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ నిత్యం ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ చూస్తే 2022 వరదలు వచ్చాయి. మరి ఆ తర్వాత ఈ రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఆ రోజు కూడా ఏది సరిగ్గా మరమ్మతు చేసిన పాపాన్ని లేదు. ఆ తర్వాత ఇసుక లారీల వల్ల పూర్తిగా గుంతలమయం అయిపోయి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోజు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుంది. ఇక్కడ స్థానిక గ్రామాలు ప్రజలు కానీ లేకపోతే భద్రాచలం రాముల వారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు కానీ నానాపాట్లు పడి పర్ణశాలను చేరుకోవాల్సి వస్తా ఉంది. మేము ఫస్ట్ నుంచి చెప్పేది ఇదే, తెలంగాణలో కలపండి, మాకు దగ్గరగా ఉంది. ఎందుకు అనేది కారణం ఇది పరిస్థితి. మాట్లాడతా ఎప్పుడు ఏ సమస్య వస్తుంది అనేది మేము ముందుగానే ఆలోచించే ఈ విషయాన్ని మీద మేము 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం, కానీ మమ్మల్ని పట్టించుకోవడం. ఇప్పుడున్న సమస్య ఏంటంటే భద్రాచలం తెలంగాణ, మా ఊరు నుంచి యువతల దుంగూడెం మండలం తెలంగాణ 10 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు ధ్వంసమైంది. అది కూడా ఇసుక లారీల వల్ల దారుణమైన గోతులు, మోకాట్లోతు గోతులు ఏర్పడి
ఈ వర్షం పడి ఆ గోతుల్లో నీళ్లు నిలబడితే ఎంతో మంది దాంట్లో యాక్సిడెంట్ అయిన పరిస్థితి ఉంది. వర్షం లేని టైంలో అయితే ఇసుక లారీల వల్ల వచ్చే ఆ దుమ్ము ధూళి ఎదురుగా వచ్చే వెహికల్ కనపడక ఇసుక లారీలు ఈ చర్ల వెంకటాపురం వాజేడు నుంచి వచ్చే ఇసుక లారీల వల్ల అవి ఒక్కొక్కటి 50 టన్నులు ఇసుకేసుకొని రావడం వల్ల ఈ గోతులు పడ్డ రోడ్డు బురద ఉన్నప్పుడేమో బురద వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ బురద లేనప్పుడు వర్షం రానప్పుడు దుమ్ము వల్ల దారుణంగా దుబ్బలు ఎగటం వల్ల వచ్చే వెహికల్ కనపడక ఆ విధంగా యాక్సిడెంట్ అవుతుంది. కనీసం అధికారులు ఏ ఒక్క అధికారి కూడా వచ్చి ఈ రోడ్డు పరిస్థితి ఇది అని స్పందించడం లేదు. ఇసుక లారీలను నిలిపివేయాలి వెంటనే. రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలి వెంటనే. రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలి వెంటనే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.